మండుటెండల్లో కూల్ ఖబర్. రేపటి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఈలోపు ఎండ మరింత మండుతుందని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటిపోగా ఇవాళ మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఎండలు వానకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీతంగా ఎండలు ఉన్నాయి. అయితే ఉండాల్సిన దానికన్నా కూడా ప్రస్తుతం 2-3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు మనకు నమోదవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో వీటికంటే ఎక్కువ కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తున్నాయి. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. ప్రజెంట్ మనం హైదరాబాద్లో చూసుకుంటే అంటే కొన్ని రోజుల నుంచి మనకు 40 డిగ్రీస్ టెంపరేచర్స్ అనేవి ఉంటున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి మనం ఇతర జిల్లాలు మనం చూసుకుంటే కూడా 41 వరకు కూడా మనకి వెళ్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది అంటారు? తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే గత వారం రోజుల నుంచి 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. గత 24 గంటలు అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్లో 41.8 డిగ్రీలు అత్యధికంగా నమోదవడం జరిగింది. అలాగే మిగతా ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మనకి ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని చాలా వరకు కూడా 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీదుగా 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలకు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది మ్యామ్? ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ మరియు దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూలు, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోని మనకి ఈ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నదని అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 7, 8, 9లో మనకు కొద్దిగా వర్ష సూచన కనిపిస్తుంది. 7వ తేదీ సాయంత్రం మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపుగా ఈ 3 రోజులు కూడా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. 7వ తేదీ నుంచి మనకి సాయంత్రం నుంచి కొద్దిగా వర్షపాతం సూచన ఉంది. 8వ తేదీ నుంచి కొద్దిగా 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. అలాగే 8వ తేదీన మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ కొద్దిగా ఒక వారం రోజులు పోయిన తర్వాత కొద్దిగా మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే కూడా మామూలుగానే మనకు ఈ టైంలో ఎంత టెంపరేచర్స్ మనకు రికార్డ్ అవ్వాలి? ప్రస్తుతం ఏ విధంగా ఉంది మ్యామ్? సాధారణంగా ఇప్పటికి మనకి 38 నుంచి 36, 37 నుంచి 39 డిగ్రీల మధ్యలో నమోదు అవ్వాల్సింది దాదాపుగా 40 నుంచి 41 డిగ్రీల మధ్య నమోదవుతుంది. అంటే సాధారణ కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతుంది అన్నమాట. కారణం ఏమని చెప్తారు? దాదాపుగా మనకి కొద్దిగా ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతున్నాయి. దీనికి మధ్య కొన్ని ఏంటంటే దాదాపుగా యాంటీ సైక్లోన్ అనేది మనకి సెంట్రల్ ఇండియా మీద ఉండడం వల్ల దాని యొక్క ప్రభావం వల్ల అలాగే విండ్స్ కూడా మనకి కొద్దిగా వేరియబుల్ విండ్స్ ఉండడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అన్నమాట. సో ప్రజలకు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు అంటే ఈ సమయాల్లోనే బయటికి వెళ్ళకూడదు అనేది ఏమైనా మన దగ్గర నుంచి సూచనలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందా? మనం దాదాపుగా ఈ ఎండాకాలం అంతా మొత్తం ప్రామాణికంగా తీసుకుంటే దాదాపుగా మనకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఉష్ణోగ్రతల్లోని కానీ ఈ వేడిమి వాతావరణం కూడా అధికంగా ఉంటుందన్నమాట. ఈ వేడిమి వాతావరణం అధికంగా ఉండే సమయంలోని మన బయట ప్రయాణాలు అనేవి చాలా వరకు తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే డైరెక్ట్ సన్ హీట్ ఉండడం వల్ల బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయి మొత్తం సిస్టమ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ సమయాల్లోని బయట అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు అనేవి చాలా వరకు తగ్గించుకోండి. ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వచ్చినా బయట తిరగాల్సి వచ్చినా ఖచ్చితంగా వాటర్ని క్యారీ చేయండి. నిమ్మరసం కానీ మజ్జిగ కానీ తేలికపాటి ఉండే ద్రవ పదార్థాలు కానీ తీసుకొని క్యారీ చేయడం అనేది మంచిది. అలాగే ఖచ్చితంగా అంబ్రెల్లాని క్యారీ చేయడం కూడా చాలా మంచిది. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు హైదరాబాద్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తర తెలంగాణ వైపు మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపు 41 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్స్ మనకు ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో కూడా 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికమయ్యే అవకాశం ఉందని కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని కూడా సూచిస్తున్నారు. విడుదల కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.